నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కొన్ని పార్టీలు అధికారంలోకి రావటానికి ఉచితాలు, ఉచిత హామీలు, పథకాలు అంటూ ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ప్రకటిస్తూ ఉంటారు. ప్రకటించాక అధికారంలోకి వచ్చాక ప్రజలు గమనించట్లేదు అనుకుంటారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఓటర్లు చాలా తెలివిగల వాళ్ళు. ఎంతవరకు ఈ ఉచిత హామీలు అమలు చేస్తున్నారు? ఏమిటి మాకు లాభం వస్తుందా లేదా? ఎందుకంటే బాగా అలవాటు పడిపోయారు దేశ ప్రజలు ఈ ఉచితాలకి అన్నది. కర్ణాటక రాష్ట్రం తీసుకుంటే మనం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి గ్యారంటీలు అంటూ కూడా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం అంటూ కూడా స్కీములు లాంచ్ చేసింది. అంతవరకు బాగానే ఉంది. ప్రస్తుతం ఆ కర్ణాటకలో గెలిచాక ఆ ప్రభావం పక్కనున్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కొద్దిగా దోహదపడింది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికలు 2023 ఒక 6 నెలలు ముందే జరిగినాయి తెలంగాణ కన్నా. సో ఆ గాలి కూడా ఇట్లా తెలంగాణ వైపు మళ్ళింది. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఉచితాలను ఎక్కువ ప్రకటించింది బీఆర్ఎస్ కంటే. కర్ణాటకలో ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? కర్ణాటకలో కేవలం 2 సంవత్సరాలైనా కూడా అధికారంలోకి వచ్చి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇంకా ఎన్నికలు 3 సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ సహజంగా మొదటి 2 సంవత్సరాలు ఫస్ట్ హాఫ్ అధికారంలో ఉన్న పార్టీకి పాజిటివ్గా ఉంటుంది. ఆ తర్వాత నెగిటివ్ వెళ్తూ ఉంటుంది ఎక్కడైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే. కర్ణాటకలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీద పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి విడుదలైంది. 4 రోజుల పాటు చేశారు. ఏప్రిల్ 15 నుంచి మే 18 దాకా ఈ సర్వే రాష్ట్రం మొత్తం కూడా పల్స్ ఎట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద ఏమనుకుంటున్నారు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది, ప్రధానమంత్రిగా అయితే ఎవరిని ఎన్నుకుంటారు మళ్ళీ మీరు, వీటన్నిటి మీద కూడా. అట్లాగే ఎప్పుడు చేసే సర్వేలే క్యాస్ట్ బేసిస్, రిలీజియన్ బేసిస్, అట్లాగే ఎంప్లాయీ బేసిస్, ఫార్మర్స్, ఇట్లా అన్ని సెక్షన్స్ని సెక్టర్స్ని అన్నిటినీ కూడా టచ్ చేసింది పీపుల్స్ పల్స్ సర్వే. కర్ణాటకలో 1985 నుంచి కూడా చూస్తే మనం ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ తర్వాత మళ్ళీ సొంతంగా మెజారిటీతో పార్టీ అధికారంలోకి వచ్చింది లేదు ఎక్కడా కూడా. గత 40 సంవత్సరాలుగా చూస్తే అదే రిపీట్ అవుతుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కరప్షన్లో కూరుకుపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్కామ్స్తో, ముడా స్కామ్ దగ్గర నుంచి స్కామ్స్, పార్టీలో శివకుమార్ది ఒక వర్గం, ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యది ఒక వర్గం, అట్లాగే హోమ్ మినిస్టర్ పరమేశ్వరంది ఒక వర్గం, ఇట్లా వర్గాలంటూ ఉన్నాయి. స్కాముల్లో కూడా ముఖ్యమంత్రి చేసినప్పుడు మేమెందుకు చేయకూడదని హోంమంత్రి గోల్డ్ స్కామ్ ప్రస్తుతం నడుస్తుంది. ఎవరికి వాళ్ళు స్కాములతో మునిగిపోయారు. మాకేంటని వీటన్నిటికన్నా ముఖ్యం రెచ్చగొట్టడం, కన్నడ భాష మాత్రమే మాట్లాడాలనే దాన్ని బాగా తీసుకుని వచ్చారు. లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్ తప్పింది. ఒక వర్గాన్ని బాగా ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇవన్నీ కూడా ఏమన్నా వాళ్ళకి ఎలక్షన్స్ ఇప్పటికిప్పుడు జరిగితే బెనిఫిట్ అవుతుందా? పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం చూసుకుంటే బీజేపీ ప్లస్ జేడీఎస్ వీళ్ళిద్దరు ఎలియన్స్లో తీసుకున్నారు శాంపిల్స్. 135 నుంచి 159 వరకు గెలుచుకుంటారని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 60కి పడిపోతుందని ఇట్లా ఇచ్చారు. జనరల్గా మనం ఓటు సీట్ నెంబర్ అటు ఇటు అయినా కూడా ఓట్ షేర్ పరంగా చూసుకుంటే ఓట్ షేర్ బాగా తేడా కనబడుతోంది 11% పైన. ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ షఫల్ అవ్వచ్చు కానీ ఓట్ షేర్ యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మీద. ప్రస్తుతం మొదటి 2 సంవత్సరాలు ఇలా ఉంది అంటే రాబోయేదో పెద్ద రెడ్ సిగ్నల్ అని చెప్పచ్చు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు ఏమాత్రం ఇది ఊహించి మళ్ళీ ఉచితాలని అనౌన్స్ చేస్తే దీన్ని మించి, లేదంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి రావటం చాలా కష్టం. ఎందుకు వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ ఉంది అని నా ఉద్దేశం ఏంటంటే, అవతల పక్క తెలంగాణలో కర్ణాటకలో ఒకటే పరిస్థితి. కాంగ్రెస్ వ్యతిరేకతని క్యాష్ చేసుకుంటంలో బీజేపీ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఈ పీపుల్స్ పల్స్ సర్వేలో కూడా మనం కాంగ్రెస్కి ఎంత వ్యతిరేకత ఉన్నా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే సిద్ధిరామయ్య 29% పైన లీడ్లో ఉన్నారు. బీజేపీ నుంచి సహజంగానే బీజేపీ ఎవరిని ప్రొజెక్ట్ చేయదు సీఎంగా ముందే.
అయినా కూడా ఒక లీడింగ్ క్యాండిడేట్ కింద ఎవరి పేరు లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. కుమారస్వామికి ఎక్కువ పర్సెంటేజ్ 7% పైన ప్రజలు ముఖ్యమంత్రిగా అంగీకరిస్తున్నారు. తర్వాత ఉన్నారు బీజేపీ వాళ్ళు, అది కూడా ఒక్క యడియూరప్ప తప్ప ఇంకా ఎవ్వరూ ప్రొజెక్ట్ కాలేదు కర్ణాటకలో బీజేపీ అంటే. అది బీజేపీ ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ పార్టీకి అది కూడా ఒక హెచ్చరిక అని చెప్పచ్చు. ఎందుకంటే తర్వాత జనరేషన్ని యడియూరప్పతోనే ఆగుతుందా కర్ణాటకలో బీజేపీ, ఆ తర్వాత జనరేషన్ పుల్ చేసే నాయకుడు ఎవరు అనేది కూడా ఇంకా కర్ణాటక బీజేపీలో అంతర్గత సమస్యలతోనే ఉంది. ఎవరు నేమ్ కూడా ప్రొజెక్ట్ కాలేదు. ఇది కూడా ఒక అడ్వాంటేజే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ. ఎందుకంటే ప్రజల్లోంచి వచ్చిన వ్యతిరేకతే బీజేపీ వైపు గెలుస్తుంది, కానీ బీజేపీ చేస్తున్న పోరాటాల మీద కన్నా కూడా. పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, మెట్రో రేట్లు పెరిగిపోయినాయి, అక్కడ పాల రేట్లు పెరిగిపోయినాయి, ట్యాక్సేషన్స్ అన్నీ ఎక్కువైనాయి, పెరగంది లేదు స్కాములతో సహా. సో ప్రజలు ఇప్పుడు ఆల్టర్నేట్ చూస్తున్నప్పుడు ఆ ఎన్కాష్ చేసుకుంటాం ప్రతిపక్షాల మీద ఉంటుంది. చేసుకోకపోతే మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే పీపుల్స్ పల్స్ ఈరోజు ఇచ్చిన అక్కడ మనం ఆ సర్వే రిపోర్ట్లు చూసుకుంటే కొరబా కమ్యూనిటీ ఎక్కువగా మ్యాక్సిమం కాంగ్రెస్ వైపు ఉన్నారు. లింగాయత్స్ ఎప్పటి నుంచో బీజేపీకి కర్ణాటకలో ఉన్నారు. ఒక్కలిగాస్ మాత్రం ఈసారి బీజేపీ వైపు చూస్తున్నారు. ఇది ఒక నోటెడ్ పాయింట్. ప్రస్తుతానికి 2 సంవత్సరాల తర్వాత ముందు ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ చేయాలి. ఆ కమ్యూనిటీ అట్లాగే రిలీజియన్కి వచ్చినప్పుడు ముస్లిమ్స్ 80% మంది పైన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. సో ఇక్కడ హిందూస్ అంతా సింగిల్గా మొబిలైజ్ అవుతారా అనేది, స్ప్లిట్ ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుందని చెప్పి పీపుల్స్ పల్స్ చెప్తోంది. ఎక్కడ ఇంకొక ముఖ్యమైనది, ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యని కోరుకుంటున్నారు ఎక్కువ శాతం మంది. ప్రధానమంత్రిగా వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ నరేంద్ర మోడీ. చాలా డిఫరెన్స్ ఉంది. 59% మంది పైన కర్ణాటక ప్రజలు మోడీని మళ్ళీ ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారు. 17% దాకా అయితే రాహుల్ గాంధీ కనబడుతోంది. ఏదైనా 32%, 42% డిఫరెన్స్ అయితే హ్యూజ్ డిఫరెన్స్ కనబడుతుంది అక్కడ. సో ముఖ్యమంత్రిగా లోకల్గా సిద్ధరామయ్య వైపు ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ అదే ఓటర్స్ సెంటర్కి వచ్చినప్పుడు మోడీ ప్రధానమంత్రి కావాలి అని 59% మంది కోరుకుంటున్నారన్నది ఆ సర్వే చెప్తుంది. ఫస్ట్ 2 ఇయర్స్లోనే ఎంత యాంటీ ఇన్కంబెన్సీ అంటే అధికార పార్టీకి ఒక రెడ్ సిగ్నల్ అనేది అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. అది బీజేపీ రాబోయే రోజుల్లో ఎంతవరకు దాన్ని ఎన్కాష్ చేసుకుంటుందనేది అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.